హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. అధికారి తలారి ఒక్కటైతే అనుకున్నట్లుగా దొంగిలించవచ్చు అంటున్నారు మన ట్రేడ్ పండితులు. విషయం ఏంటంటే ఆడియన్స్ని అడ్డంగా దోచుకోవడానికి మార్గం సులభమైంది. 10 పైసల కంటెంట్కి పావులా గ్రాఫిక్స్ యాడ్ చేసి నిట్ట నిలువున దారి దోపిడీ చేస్తున్నారు ఆడియన్స్ని. ఎంటర్టైన్మెంట్ అనేది అందరి హక్కు. అలాంటి సినిమాని కోట్లకి కోట్లు రెమ్యునరేషన్ కింద లేపేసి బడ్జెట్ పెరిగిందని చెప్పి టికెట్ రేట్లు పెంచి సామాన్యులకి ఆ ఎంటర్టైన్మెంట్ దూరం చేస్తున్నారు. వ్యవస్థలోని లోపాలను గుర్తించి ప్రజల్లోని ఎమోషన్ని క్యాచ్ చేసుకోవాలని రెడీ అయిపోయారు కొంతమంది. వారిలో ఈ ఐబొమ్మ రవి ఒకడు. అతడు చేసింది తప్ప ఒప్ప అంటే చెప్పలేని పరిస్థితి. టికెట్ రేట్లు పెంచి ఆడియన్స్ని దోచుకుందామని సినిమా వాళ్ళు చూస్తే పైరసీ చేసి వాళ్ళకే బొక్క పెట్టాడు. అధికారి తలారి ఒక్కటైతే అనుకున్నట్లు దొంగిలించవచ్చని పోలీసులు సినిమా వాళ్ళు ఒక్కటై అతన్ని పట్టుకున్నారు. సామాన్యులకి కష్టం వస్తే పట్టించుకొని ఈ డిపార్ట్మెంటు డబ్బున్న వాళ్ళకి సెలబ్రిటీలకి కష్టం వచ్చేసరికి పాపం తట్టుకోలేకపోయారు. కాళ్ళరిగేలా తిరిగినా పట్టుకోలేక చాలా అప్సెట్ అయ్యారు కూడా. అలాంటి టైంలో ఒక ఆడపిల్ల ఇన్ఫర్మేషన్ ఇస్తే పట్టుకొని భూగోళమంతా తిరిగాం, జల్లెడ పట్టాం, వలేసి గుంజాం, క్రేన్ పెట్టి లేపాం, చుట్టూ తిరిగి చుట్టుముట్టి పట్టుకున్నామని మీడియా ముందు తెగ హడావుడి చేస్తున్నారు. డబ్బు, హోదా, పలుకుబడి ఉన్న వాళ్ళకే వ్యవస్థలు చాలా బాగా పనిచేస్తాయని మళ్ళీ ప్రూవ్ అయింది. అతను మన డేటా చోరీ చేస్తున్నాడని చెప్తున్నారు. ఓకే, మరి ముందే ఎందుకు అతన్ని పట్టుకోలేదు? పదే పదే సినిమా హీరోలు కంప్లైంట్ ఇచ్చిన తర్వాతనే పట్టుకున్నారు ఎందుకు? దీనికి ఆన్సర్ ఎప్పటికీ దొరకదు. ఇక ఆ కంపకి ఈ కంప తొడుగన్నట్లు తెలుగు జీరోలు కూడా మీడియా ముందుకు వచ్చి కామెడీ చేస్తున్నారు. వీళ్ళు సినిమాలో మాత్రమే నీతులు చెప్తారు, బయట చేసేదంతా వ్యాపారం. ఒక విధంగా వీళ్ళకంటే రాబందులే నయం. ఫ్యాన్స్ని ఎమోషన్ అయ్యేలా చేసి వేలకు వేలు గుంజి వాళ్ళు రోడ్డు పట్టుకొని తిరుగుతుంటే ఆ పక్కనే వీళ్ళు బెంజ్ కారులో తిరుగుతారు. ఆకును నలిపినప్పుడే అసలు వాసన బయటపడేది. ఇప్పుడు వీళ్ళ అసలు రంగు బయటపడుతుంది. సీటు కిందికి 60 ఏళ్ళు వచ్చినా ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16 అని చెప్పుకునే నాగయ్య గారు, ఆడియన్స్ రోడ్డున పడ్డానికి ముఖ్య కారకుడైన నక్కన్న, వాళ్ళ ఫ్యాన్స్ అందరి ముడ్డిలో ఏలెట్టి గెలుకుతుంటే కాముగా ఉండి రివర్స్ అటాక్ చేస్తున్నప్పుడు కోర్టుకు వెళ్ళిన గనుడు చిరంజీవి, అందరూ మీడియా ముందుకు వచ్చి కామెడీ చేస్తున్నారు. ప్రాబ్లం వీళ్ళ వరకు వచ్చేసరికి బాధ. అదే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని వీళ్ళు దోచుకుంటే హాయిగా ఉంటుంది. వీళ్ళు చేస్తే వ్యాపారం, ఇంకెవరన్నా చేస్తే వ్యభిచారం. ఎంతైనా సినిమా వాళ్ళు కదా, యాక్టింగ్ ఇరగదీస్తున్నారు. ముందుగా నాగయ్య గారు ఏమన్నారంటే 21,000 సినిమాలు వాడు పైరసీ చేశాడు, చాలా డబ్బు దోచుకున్నాడు అని చెప్తున్నాడు. అందుకే చదువుకోమనేది. నాలెడ్జ్ ఈజ్ డివైన్. ఎంత తాగితే అంత బలం అన్నమాట. 21,000 సినిమాలు పైరసీ చేశాడంట. తలకాయ ఉందా మీకు అసలు? మీరు ఎంతమంది ఉన్నారు, ఎన్ని సినిమాలు తీశారు? వాడెప్పుడు పైరసీ చేశాడు? డైనోసార్లు అంతరించిపోయినప్పుడు పుట్టావు, 100 సినిమాలు కూడా ఇంకా తీయలేదు. 21,000 సినిమాలు పైరసీ చేశాడంట. సరే, వాడు చేసింది తప్పే, నువ్వు చేసింది ఏంటి? బిగ్ బాస్ పేరుతో డబ్బు కోసం నువ్వు చేయించే అరాచకంతో ఎంతమంది కుడిసిపోతున్నారో తెలుసా నీకు? షో పేరుతో అమ్మాయిలని అబ్బాయిలని ఒకే గదిలో ఉంచి నువ్వు బయట కాపలా ఉన్నావు. ఎంత అసహ్యం ఇది! నువ్వు సంపాదించిందంతా ప్రజల సొమ్మే. ఏనాడైనా 10 పైసలు సాయం చేసావా? వరదలు వచ్చినా, విపత్తులు వచ్చినా కనీసం పలకరించిన పాపాన పోలేదు. పిల్లికి కూడా బిచ్చమేయవు. నువ్వు కూడా ఇలా నీతులు చెప్తే ఎలా నాగయ్య గారు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఇక మన నక్కన్న, బట్ ఆ పైరసీ సినిమాలు చేసేవాళ్ళు ఏమీ సంఘసేవ చేయట్లేదండి. వచ్చాడండి ఉచిత శేఖరుడు. వాడేం సంఘచేవ చేయట్లేదంట. మరి మీరు చేస్తున్నారా సంఘచేవ? అసలు వాడు ఆ పైరసీని స్టార్ట్ చేయడానికి కారణమే నువ్వు కదా. నీ వల్లే సినిమాల బడ్జెట్లు పెరిగాయి, టికెట్ రేట్లు పెరిగాయి, ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ దూరమైంది. సినిమా అంటేనే భయపడే పరిస్థితికి తీసుకొచ్చావు. నిన్న వారణాసి సినిమాకి పెద్ద ఈవెంట్ పెట్టావు. జస్ట్ టైటిల్ రివీల్కి అంత ఖర్చు, అది కూడా మొత్తం ఏఐ వీడియో. ఏదో హంగామా చేద్దామని 15 కోట్లు పెట్టావు, అది కూడా తుస్సుమంది. ఆ బొక్క పూడాలంటే ఆడియన్స్ నెత్తినే చేపెట్టాలి. యూట్యూబ్లో రిలీజ్ చేస్తే పోయేదానికి పెద్ద గొర్రెల సంత పెట్టావు. నిర్మాతకి తడిపి ఒక్కో టికెట్ 2,000 3,000 పెట్టి ఆడియన్స్కి పిండుతావు. ఇక పైరసీని ఎంకరేజ్ చేయక ఏం చేస్తారు చెప్పు? ఇక చిరంజీవి, ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాల్లో నటించకపోయినా రియల్ లైఫ్లో మాత్రం ఇరగదీస్తాడు. ఇంకా ఏం మారలేదు. ఇల్లు ఖాళీ ఇల్లాలు ఏడుస్తుంటే బొగ్గుల వ్యాపారి బొగ్గుల కోసం వచ్చాడని రొట్ట సినిమాలన్నీ తీసి వాటి అట్టర్ ఫ్లాప్కి ఐబొమ్మ రవి కారణం అంటున్నాడు. సంవత్సరం ఆరంభంలో కూడా దిల్ రాజు గారి గేమ్ చేంజర్ దగ్గర నుంచి తండేల్ అనే సినిమా కానీ, ఇలాగా కింగ్డమ్ అనే సినిమా, ఓజీ, ఇలాంటివన్నీ కూడా దీన్ని బారిన పడి
చాలా పెను నష్టం జరిగింది. గేమ్ డేంజర్ సినిమా ఫ్లాప్ అవ్వడానికి ఐబొమ్మ కారణమంట. సినిమాల్లో కామెడీ చేయమంటే బయట చేస్తున్నాడు. దాన్ని హెచ్డీలో చూసే సాహసమే చేయలేదు ఎవడు. పైరసీ చేస్తే నష్టం వచ్చిందంట. వాడు పైరసీ చేసినందుకు ఎంత నష్టం వచ్చిందో తెలియదు, కానీ దాన్ని పైరసీ చేసినందుకు వాడికి మాత్రం తీవ్ర నష్టం వచ్చి ఉంటుంది. గట్టిగా మాట్లాడితే ఆ పశ్చాత్తాపంతోనే వాడు దొరికిపోయినట్టున్నాడు. పైరసీ చేస్తే నష్టం వచ్చిందంట, లేకుంటే అవతార్ రికార్డ్స్ కొల్లగొట్టేవాళ్ళు. మరి 400 కోట్లు పెట్టి తీసిందే ఒక రోత సినిమా, మళ్ళీ దానికి పైరసీ చేస్తే నష్టమంట. చెప్తే ఎవరన్నా నమ్మేటట్టు ఉండాలి. నువ్వు చెప్పింది మీ ఇంట్లో వాళ్ళైనా నమ్ముతారా? గట్టిగా మాట్లాడితే శరణమన్నయ్య కూడా నమ్మడు. నీతో ఇదే ప్రాబ్లం. హిట్ అయితే క్రెడిట్ ఎత్తేస్తావు, ఫట్ అయిందంటే ఎవడొకనైతేనే చేయేస్తావు. వీళ్ళందరూ కలిసి అసలు మ్యాటర్ని దారి మళ్లిస్తున్నారు. ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే పైరసీ కాదు, టికెట్ రేట్లు. సినిమా బడ్జెట్లో 90% వరకు రెమ్యునరేషన్ కింద లేపేసి అరాకొరా కంటెంట్తో సినిమాలు తీసి ప్రీమియర్స్ పేరుతో బాక్సాఫీస్ లెక్కల పేరుతో ఫ్యాన్స్ని ఎమోషన్ అయ్యేలా చేసి టికెట్ రేట్లు పెంచి వాళ్ళ జోబులు గుల్ల చేస్తున్నారు. మెజారిటీ ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ దూరం చేస్తున్నారు. అది దారి మళ్లించడానికి ఈ డ్రామాలు. మీ వల్ల ఈ నష్టమే కాదు, ఇంకోటి కూడా ఉంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసింది మీ సినిమా వల్లే. వాళ్ళని ఏనాడైనా ఖండించారా? పట్టుకోమని చెప్పారా? పోనీ ఎవరైనా పట్టుకుంటే అభినందించారా? లేదు. మరి ఇప్పుడే ఎందుకు ఈ కామెడీ అంతా? మొన్న ఒక బస్సు కాలిపోయింది, ఒక్కడు ముందుకు రాలేదు. కానీ వీళ్ళకి నష్టమో లేదంటే లాభమో వస్తే మాత్రం కట్టు బట్టలతో బజారున పడతారు. ఏంటో ఈ దారుణం. కానీ ఒక్కటి మాత్రం నిజం, అసలైన దొంగలంతా బయటే తిరుగుతున్నారని బల్లగుద్ది మరీ చెప్తున్నారు మన టేడ్ పండితులు. మరి మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.